హాయ్ మావా, నమస్తే మావా. మన నెల్లూరులో చేపల గుంటలోనే చేపలు ఎక్కడ దొరకతో చెప్తాను మావా. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. అక్కడ పక్కనే బెల్ ఒకటి ఉంటుంది, కొట్టేసేయండి చెప్తా మావా. ఇది ఎక్కడంటే మన నెల్లూరులో మైపాడు గేటు 3వ మైల్ సెంటర్లో అయితే ఉంటుంది మావా. మావా మనమైతే చేపల గుంటల దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది వచ్చి మనకి 3వ మైల్ సెంటర్లో వచ్చి కొంచెం ముందుకు వస్తే ఉంటుంది మావా. మావా మీరు బోర్డు పైన చూస్తే స్వచ్ఛమైన బతుకున్న చేపలని కూడా వేస్తున్నారు చూడండి మావా. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి కల్తీ అయితే ఉండదు మావా. చేపలు అయితే మావా చాలా దగ్గరలో వచ్చి గ్యాస్ గీసి పెట్టి అయితే అమ్ముతారు. ఇక్కడ అలాంటిది ఏం లేదు మావా. స్వచ్ఛమైన చేపలు అయితే ఇక్కడ అమ్మబడును అని కూడా ఓన్లీ ఒక బోర్డు అయితే రెడీ చేసి పెట్టడం అయితే జరిగింది మావా. లోపలికైతే పోదాం, వచ్చిన మందలని చెప్తాను మావా. మన నెల్లూరులోనే మనకి నెల్లూరు చేపల పులుసు అంటే ఎంత ఫేమస్ మీ అందరికి తెలుసు అనమాట. అలాంటి నెల్లూరు చేపలు ఏ విధంగా తీసుకోవాలనేది కూడా చాలా మందికి తెలియదు మావా. ఎందుకంటే ఆ చేపలు బాగుంటేనే కూర కూడా బాగుంటుంది కాబట్టి ఇక్కడ వచ్చి అయితే తీసుకోండి. అంత క్వాలిటీగా అయితే ఉంటుంది అనమాట చేపలు. మీరు చూడండి ఎంతమంది జనాభా అయితే ఉన్నారు ఇక్కడ మావా. చూడండి ప్రతి ఒక్కరి చేతిలో అయితే చేపల కవర్లు అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చి కాటా వేసుకొని అమౌంట్ కట్టుకొని వాళ్ళే క్లీన్ చేసి మరీ ఫ్రెష్గా అయితే ఇచ్చేస్తారు మావా. ఎందుకంటే అంత క్వాలిటీగా ఉంటుంది కాబట్టి మావా. ఇక్కడ చూడండి ఒక అతను అయితే ఒక 10 కిలోలు వేసుకునేటట్టుగా ఉన్నాడు ఇక్కడ మావా. చేపల గుంటలు అయితే ఇవే అన్నమాట. ఇక్కడ వచ్చి 3-4 గుంటలు అయితే ఉన్నాయి మావా. ఈ గుంటలో నుంచి మనకి పట్టు అయితే ఇస్తారనమాట అక్కడే మావా. మనకి రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది, బయట కన్నా కూడా రీజనబుల్గా ఉంటుంది మావా. ఇక్కడ ఏంది ఇంత జనాభా ఉన్నారు అనుకుంటున్నారా? ఇక్కడ వచ్చి మనకి డ్రెస్సింగ్ అయితే చేస్తున్నారు మావా. చేపలు అయితే నీట్గా అయితే కడిగిచ్చేస్తారనమాట ఇక్కడ మావా. మన కడిగిచ్చే వాళ్ళే ఇక్కడ దగ్గర ఒక 10 మంది అయితే ఉంటారు మావా. చూడండి ఎట్టయితే కలిపి పెడుతున్నాం శుద్ధ మావా. చూడండి ఎంత నీట్గా అయితే కడుగుతా ఉన్నారు అనేది. మనకైతే శుద్ధంగా కడిగి అయితే మనకి ఇచ్చేస్తారు మావా. చూసేదానికి కూడా అంత ఫ్రెష్గా అయితే ఉంటుంది మావా. మావా గుంటలు అయితే చూడండి ఇవే గుంటలే అనమాట. ఈ గుంటల్లో నుంచి మనకి ఎలాంటి గ్యాసు గీసు లేకుండా వాళ్ళు మనకి పట్టి మనకు లైవ్లో ఇస్తారు మావా. మావా మీరైతే నెల్లూరులో ఉండే పని అయితే ఖచ్చితంగా వచ్చి 3వ మైల్ దగ్గర అయితే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ అంత ఫ్రెష్గా అయితే ఉంటుంది మావా. మావా ఇక్కడైతే చేపలు ఉన్నాయి కానీ ఈ చిన్న చేపలు అని చెప్పి పట్టి ఇస్తానని చెప్పాడు మనకైతే మావా. ఇక్కడైతే వల అయితే వేస్తున్నారు పాపం. మన కోసం అయితే వల వేసి మనకి పెద్ద చేప అడిగామన్నమాట. పెద్ద చేపలు నేను వల వేసి పట్టిస్తానని కూడా మనకి చెప్పడం అయితే జరిగింది. మనకి అన్నోళ్ళు కూడా చాలా కావాల్సిన వాళ్ళు మావా. చాలా రీజనబుల్గా కూడా ఇస్తారు మనకి రేట్ అయితే. మనం అయితే ఎప్పుడు కావాలన్నా చేపలు అయితే ఇక్కడే వచ్చి తీసుకుంటాం అనమాట మావా. మీరు బ్యాక్ సైడ్ చూసారంటే చూడండి ఎంతమంది జనాభా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేపల కోసం అయితే ఉన్నారనమాట. చూడవచ్చు మీరు గట్టి మీద ఎన్ని మంది అయితే జనాభా ఉన్నారు చూడండి చేపల కోసం అయితే. నాకు అర్థం కాలేదు సార్. జనాభా ఎందుకు అన్ని మంది ఉన్నారంటే మీరే అర్థం చేసుకోండి ఎంత క్వాలిటీగా ఉంటుందన్న చేప ఇక్కడైతే మావా. చేప అయితే పట్టేశారనమాట. చూడండి ఏ విధంగా ఎగరతా ఉన్నాయో. ఇవన్నీ కూడా ఒడ్డుకు తీసుకెళ్ళి అవన్నీ ఒక గోతంలో అయితే వేసుకొని ఎవరికి ఎన్ని కిలోలు కావాలనేది వేస్తూ ఉంటారు అనమాట. మన లైవ్లో ఈ విధంగా పట్టి వేయడం అంటే నెల్లూరులో నాకు తెలిసి అయితే ఎక్కడ లేదు మావా. చాలా మంది అయితే గుంటలు కట్టి తీసుకొచ్చి గ్యాస్ డ్రమ్ములు వేసి గ్యాస్ పెట్టి అమ్ముతూ ఉంటారు అన్నమాట చాలా దగ్గరలా. ఇక్కడ చూడండి ఎంతమంది జనాభా ఉన్నారో ఆ చేపల కోసం అయితే. చూసారు కదా మా ఎంతమంది జనాభా ఉన్నారో. ఇప్పుడు వాళ్ళందరికి కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారనమాట. చేపలు చూడండి మా ఎట్టయితే ఎగరుతూ ఉన్నాయో. ఇవన్నీ కూడా మనకి రెడీ చేసి ఒక గోతంలో వేసుకొని అయితే మనకి ఇస్తారనమాట. అన్నీ కూడా ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మావా. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మావా. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు అయితే చేయడానికి మనకు కూడా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మావా. మీరు కానీ నెల్లూరు అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి. చూడండి చేపలు ఏ విధంగా ఉందనేది కూడా మావా. మన పక్క జిల్లా వాళ్ళు ఎవరైనా నెల్లూరు చేపల పులుసు తిన్నారంటే వాళ్ళు ఒకసారి నెల్లూరు చేపల పులుసు ఏ విధంగా ఉంటుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి మావా. ఎందుకంటే మన నెల్లూరులో చేపల పులుసు అనేది ఎంత ఫేమస్ అందరికీ తెలుసు మావా. మన జబర్దస్త్ ఆర్పి గారు కూడా నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పెట్టి ఎంత విజయం సాధించాడో మీరే చూడండి మావా. చేపలు అంటే నెల్లూరు చేపల పులుసు అంటే ఎంత ఫేమస్ అనేది. నెల్లూరు పెద్దారెడ్డి చేపలు అయితే ప్రతి జిల్లాలో అయితే వాళ్ళు ఒక్కొక్క బ్రాంచ్ తరఫున ఇస్తూ ఉన్నారు మావా. ఒక్కొక్క బ్రాంచ్ అయితే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు నెల్లూరులో చేపల పులుసు ఎంత ఫేమస్ అనేది. ఎందుకంటే ఆ చేపలు కూడా అంత రుచిగా ఉంటుంది మావా నెల్లూరులో అయితే మావా. మనమైతే ఒక 2 చేపలు అయితే తీసుకున్నాము. పెద్ద పెద్ద చేపలు ఒక 2 అయితే వేసాడు అనమాట. మనం దీన్ని కాటా వేసుకొని మనము అమౌంట్ అయితే కట్టేసి మనం ఇంటికి వెళ్ళి ఈరోజు అయితే చేపల కూర తినేస్తాం మావా. దుమ్ముగా మావా. మనకు ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి గిల్లెలకి కావాలంటే కూడా వాళ్ళు 30-40 కిలోలకు కూడా ఆర్డర్ కావాలంటే కూడా ఇస్తారు మావా. ఎన్ని కిలోలు కావాలంటే కూడా అప్పుడు రేటు కూడా కొంచెం తగ్గించే ఇస్తారనమాట.
మీరు చూడండి, కావాలంటే ఎంతమంది జనాభా ఉన్నారు చూడండి. మీకు మార్కెట్లో కూడా ఇంతమంది జనాభా ఉంటారు మా చూడండి. కాట వేసుకునేదాన్ని కూడా కొట్టుకుంటా ఉన్నారంటే మీరు చూడండి. మనకే సందు లేకుండా నేనే పెట్టుకునే అదిగో ఎంత ఉందని చెప్పేసా. తర్వాత ఇంకేం చేస్తాను, ఇంకో ఫోన్పే చేసి ఇంకో వచ్చేసాను మావా. అది మా మందలైతే నెల్లూరు చేపల కథ ఇదే అనమాట. నెల్లూరులో చెరువులోనే మనకి పట్టియడం అంటే నెల్లూరులో నాకు తెలిసి ఇదే అనమాట. మీరు కావాలంటే వచ్చి ఇక్కడైతే తీసుకోండి. ఓకే మావా, మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మావా. ఓకే మావా, ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటుంది ఇప్పుడు ఎంఆర్కే నెల్లూరు ఛానల్ మావా. ఓకే మావా, బాయ్ బాయ్.